వాళ్ళు ఏం చెప్తారు ఇడా దాన్ని ఏం గెలుపుతాను దాన్ని ఏం గెలుపు. హాయ్ ఫ్రెండ్స్, ఇలా ముచ్చట ఏంటంటే ఇది పైనాపిల్ చెట్టు. దీన్ని పెట్టుకోవాలంటే ఫస్ట్ ప్రాసెస్ ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ నీళ్ళలో నానబెట్టుకోవాలి. నీళ్ళలో నానబెట్టినాక 5 రోజులకు మొలకలు ఎత్తుతాయి. వెళ్ళకెళ్ళి ఏర్లు వస్తాయి. ఏర్లు వచ్చిన తర్వాత తీసుకొచ్చి ఇట్లా భూమిలో నాటుకోవాలి. ఇది ఆల్రెడీ ఏనుకున్నది. ఇక లోపల ఎర్రగా వచ్చినాయి ఆకులు, కొత్త ఆకులు కూడా వచ్చినాయి. ఆకులు వేసిండి ఇప్పుడే తీటోడు. ఇది టమాటా చెట్టు. టమాటా చెట్టు ఇది ఏపాటి కాయలు కదా చూడాలి. అవి ఇంకా చిన్న చెట్లు, పెద్దగా ఏం కావాలి. ఇప్పుడు మీకు చిన్న పరీక్ష పెడతా. ఏం లేదు, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. తెలితేనే పెట్టారు, లేకపోతే లేదు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇగో ఇది ఒక పింద పడ్డది. ఇది పూతకు వచ్చింది. ఇంకో 2-3 పిందెలు పడ్డాయి. అక్కడ కనబడుతుందా? ఇదేం కాయో తెలిస్తే కామెంట్ పెట్టండి. తెలిస్తే గివ్ అవే ఇస్తా. నా దగ్గర డబ్బు లేదు సార్, అమ్మతోడు. ఇంకోటి ఏంటంటే ఆవురా ఇది శంఖం పూల చెట్టు. ఇది ఇప్పుడే వాడుతుంది. అటు స్ప్రెడ్ ఒకటే చెట్టు కాదు, ఇంకా ఫుల్ చెట్లు ఉన్నాయి. అంతా అవే. దీంతో ఏంటంటే పువ్వు పూసిన తర్వాత పువ్వుని నీళ్ళలో వేసుకుంటే కలర్ వస్తుంది, బ్లూ కలర్. ఆ నీళ్ళు తాగాలి, గోరువెచ్చటి నీళ్ళు. హెల్త్కి మంచిది అంట. నాకు కూడా తెలియదు, నేను కూడా ఎప్పుడు తాగలే. పెరిగినాక చూద్దాం. ఇక్కడ అన్నీ ఎతుకుతా అంటే ఇంకో చిన్న టమాటా మొక్క కనబడ్డది. చూపించదు. ఇది ఇంకా చిన్న చెట్టు మొక్క. కాకరకాయ చెట్టు ఉంది, దానికి మొలకత్త చూద్దాం. ఇంకోటి కాకరకాయ చెట్టు కూడా వారింది. కాలువ పొంటి. బీరకాయ చెట్టు కూడా ఉంది. బీరకాయ కాదు, సొరకాయ చెట్టు. ఈ కాలువ పొంటి ఇట్లా వారింది కాకరతీగ. ఇది తెల్ల కాకరతీగ, ఇది నల్ల కాకరతీగ. ఇలా 2 రకాలు ఉన్నాయి. నీకు ఎట్లా తెలిసింది తెల్లది నల్లదని? ఆకు తెల్లగా ఉంటే తెల్ల కాకరది, ఆకు పచ్చ ఉంటే పచ్చది. అట్లా గుర్తుపెట్టుకోవాలి. మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. ఇగో ఇది ఏంటి సోరకాయ తీగ. ఇక్కడ పెరిగిన పిచ్చి మొక్కలను అన్నిట్లా తొక్కితే ఏమవుతుంది అంటే మళ్ళీ ఇదంతా మట్టి లెక్క పోతుంది. మట్టిలోకి పోయి రసాయనాలు అంటారు కదా, విటమిన్స్, మట్టికి విటమిన్స్, మళ్ళీ దీని ద్వారానే మనం రీసైకిల్ చేసి మళ్ళీ భూమిలోకి పంపిస్తాం అన్నట్టు. అట్లా మురగబెట్టాలి ఫస్ట్. అన్నింటినీ మురిగిన తర్వాత తీసుకుని అట్లా వేస్తే మంచి బలం అవుతుంది అన్నట్టు చెట్లకు. మన నిమ్మకాయలు కూడా చూపిద్దాం. ఏ మన నిమ్మ చెట్టు, నిమ్మకాయలు కూడా పడ్డాయి. వీటికైతే ఏ మందులు లేవు ప్రజెంట్ అయితే. అవే పెరిగినాయి, అవే చేస్తాను. ఇవి అప్పుడప్పుడుగా తీసుకొని జ్యూస్ చేసుకొని తాగుతాను. తొండ అప్పుడప్పుడు ఇట్లా తొండలు కూడా వస్తాయి. తొండలు కూడా పాములు కూడా వస్తాయి. మన దారం అయితే మీకు ఇంకొకటి చూపించాలి. ఏంటంటే వీడికి ఆవు వస్తుంది. రెగ్యులర్గా ఒక ఆవు వచ్చి వండుకుంటుంది. అది వేసిన పెండలకి వెళ్ళి ఒక చెట్టు వెళ్ళి, అదే చెట్టు పేరు ఏంటంటే చింత చెట్టు. చూపే చింత చెట్టు బాగా పెద్దగా అయింది, పెద్ద పెరిగింది కూడా. మీకు ఇంకో గమ్మత్ విషయం ఏం చెప్పానంటే ఆ చిగురు మన వీడియోలో వచ్చే రిష్ట తినేది అన్నట్టు. తెలిసి కూడా తినేది, విటమిన్స్ బాగుంటాయని చిగురు తినేది. దట్స్ ఇట్ గాయ్స్. ఇయాటి వీడియో అయితే ఇది నచ్చింది అనుకుంటున్నా, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటానా. రైట్, దట్స్ ఇట్. బాయ్. లైక్, షేర్, కామెంట్. బాయ్.